స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. పోటీ ద్వారా విద్య పెరుగుతుంది అన్నట్టు. అట్లాగే వ్యాపారంలో కూడా పోటీ ద్వారా వినియోగదారుడికి లాభం చేకూరుతుంది. ఒకప్పుడు ఫోన్ ఛార్జీలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచేవాళ్ళు. ఇప్పుడు పోటీ వచ్చాక ఫోన్ ఛార్జీలు అయ్యి అసలు మనం ఫోన్ మాట్లాడుకుని డబ్బులు ఏమైనా అవుతున్నాయా? డేటాకి మాత్రమే చెల్లిస్తున్నాం. వాట్సాప్ కాల్స్కి లేదు. ఇదివరకు ఇంటర్నేషనల్ కాల్స్ బోల్డ్ అంత కాస్ట్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అంటే పోటీ వలన లభించిన లాభం ప్రజలకి. అప్పట్లో వేలకు వేలు ఇంటర్నేషనల్ కాల్స్కి తగలేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరమే లేదు. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఓలా ఫస్ట్ వచ్చింది ఈ క్యాబుల్ని ఇవ్వడం. ఆ తర్వాతన ఆటోలు కూడా పెట్టింది. ఈ మధ్యన టూ వీలర్లు కూడా పెట్టింది. దీని తర్వాతన రకరకాలైనటువంటి సంస్థలు వచ్చినాయి. ఈ వచ్చినటువంటి సంస్థలన్నిటి మధ్యన పోటీ ఇప్పుడు పతాక స్థాయికి చేరి అదేది ర్యాపిడో ముందు టూ వీలర్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళు త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా పెట్టారు. ఈ పోటీ మధ్యన ఇదివరకు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా బుకింగులకు మాత్రం అలవాటు పడ్డటువంటి వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా మినిమం 1000-1500 సంపాదించుకోగలం అన్నటువంటి నమ్మకం లభించింది డ్రైవర్లకి. ఇది ఒక ఎత్తు. రెండవది ఇప్పుడు వీళ్ళకి ఒక ఫీలింగ్ ఏమైంది, కొన్ని రోజులు పోయేటప్పటికి మనకి బుకింగ్లు ఇచ్చి కమిషన్లు ఎక్కువ తినేస్తున్నారన్న ఫీలింగ్ పెరిగిపోయింది. దాన్ని ర్యాపిడో క్యాష్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో 15 రోజుల ప్యాకేజీనో నెల రోజులు 6 నెలల ప్యాకేజ్ అని ఒక లంసమ్ అమౌంట్ కట్టించేసుకుని మిగతా ఈ రోజువారీ వెహికల్లో కమిషన్స్ ఉండదు. దాంతో అటుపక్కకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఓలా ఆ పోటీని తట్టుకోవడం కోసం వీళ్ళు కూడా ఇదే మోడల్ జీరో కమిషన్ అంటే కమిషనే లేకుండా బుకింగ్లు అన్నటువంటి రూట్లోకి అడుగు పెడుతోంది.